హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 15. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సారీ అత్త, అది కాదు నా ఉద్దేశం. కాకపోతే బాబాయ్ బిహేవియర్ ఎలా ఉంటుందో అని నా భయం. నన్ను ఏదో ఒకటి అనకుండా ఆయన ఉండడు. దానికి నేను సమాధానం ఇవ్వకుండా ఉండను. అనవసరంగా గొడవ అంటుంది శుభ. ఇప్పటి వరకు ఏం జరిగిందో మాకు తెలీదు. కానీ ఇకపైన మామయ్య అత్త నిన్నేమైనా అంటే మేమే సమాధానం ఇస్తాం. నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటుంది సుష్మ. ఎందుకు లేదక్కా, నా కోసం మీరు వాళ్ళతో గొడవ పెట్టుకోవడం అంటుంది శుభ. నీ గురించి అంటే నువ్వేమైనా వేరా? మా కుటుంబం నువ్వు. వాడి కోపం కొద్ది రోజులే, ఎప్పటికీ ఉండేది కాదు. నువ్వు ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఉంటావు, అదొక్కటి గుర్తు పెట్టుకో నువ్వు అంటుంది వసంత. దాంతో సైలెంట్ అయిపోతుంది శుభ. ఆ తర్వాత మిగతా వంట మొత్తం తనే కంప్లీట్ చేస్తుంది చాలా త్వరగా. ఆశ్చర్యపోతారు సుష్మా, వసంత ఇంత ఫాస్ట్ గా చేసేసింది అని. ముందుగా సుధాకర్, విమల వస్తారు. సుధాకర్ నార్మల్ గానే ఉంటాడు, కానీ విమల మాత్రం వరదలో ఇల్లు కొట్టుకుపోతే శరణార్థాలయంలో తలదాచుకున్న దానిలా ఉంటుంది. కానీ ఆమె చూపులు శుభనే వెతుకుతాయి. ముఖమంతా విచారంగా పెట్టుకుని ఏదో మాట వరకి అందరినీ పలకరిస్తుంది. ఆ తర్వాత అందరూ హాల్లో కూర్చుంటారు. శుభ మాత్రం కిచెన్ లోనే ఉంటుంది. సూర్యకి వాళ్ళు రావడం తెలీదు. దాంతో తన రూమ్ లోనే ఉండిపోతాడు. ఏం విమల ఇలా చిక్కిపోయావు అంటూ బయటికి వచ్చి అడుగుతుంది సరోజినమ్మ. ఏం చేయమంటారు పెద్దమ్మ గారు, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. నా కూతురు ఎటో వెళ్ళిపోయింది, ఎక్కడుందో ఎలా ఉందో అంటూ ఏడుపు మొదలు పెట్టింది. తాను వెళ్ళింది కదా, మళ్ళీ తానే వస్తుందిలే. అన్ని తీసుకొని పకడ్బందీగా వెళ్ళిన పిల్ల జాగ్రత్తగానే ఉంటుందిలే, నువ్వు దిగులు పడకు అంటుంది సరోజినమ్మ. అంతే, వెంటనే సుధాకర్ వైపు కోపంగా చూస్తుంది విమల. అన్నీ చెప్పేశావా అన్నట్లు. అంతలోనే ఏం వస్తుంది పెద్దమ్మ గారు, నా కూతురికి ఎవరో చాతబడి చేశారు, దాని జీవితం చెడిపోవాలని అంటూ ఏడుస్తుంది. ఇంకా ఇలాంటివి నమ్ముతున్నారా మీ ఊర్లో అని అడుగుతుంది సరోజనమ్మ. దాంతో సుష్మకి భలే నవ్వొస్తుంది. కంట్రోల్ చేసుకుంటూ టిక్కిని ఎత్తుకొని సూర్య రూమ్ కి వెళ్లి ఈ విషయం చెప్పి గట్టిగా నవ్వుతుంది. దానికి సూర్య, మళ్ళీ వీళ్ళను కూడా చాతబడి చెయ్యమను, ఆ రవలి తిరిగి రావడానికి అంటాడు కోపంగా. ఏదైతేనే నా తమ్ముడికి మంచి అమ్మాయి దొరికింది, అది చాలు. ఇక రవలి గురించి ఎందుకు అంటుంది సుష్మ. ఎవరు మంచి అమ్మాయి? ఆ శుభన? నీకు అమ్మాయిలా కనిపిస్తుందా అది? ఏ యాంగిల్లో అని అడిగాడు సూర్య. నిజం చెప్తున్న సూర్య, మీ ఇద్దరి పేరు చాలా బాగుంది. నువ్వు గమనించలేదు కానీ నీకు రవలి కంటే కూడా శుభానే చాలా బాగా సూట్ అయ్యింది తెలుసా. ఒకసారి నా కళ్ళతో చూడరా అంటుంది సుష్మ. అవునా, ఒకసారి నీ కళ్ళు పీకేసి నాకు ఇవ్వు, అప్పుడు చూస్తా నీ కళ్ళతో అంటాడు కోపంగా సూర్య. అమ్మ బాబోయ్, నీ భార్యను చూడ్డానికి నా కళ్ళు పీకేస్తే మా ఆయన నన్ను వదిలేసి ఇంకో దాన్ని చూసుకుంటాడు ఆయన కళ్ళతో. నీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పాను. కాసేపు అయితే నేను వెళ్ళిపోతాను. రేపు మార్నింగ్ శుభ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నువ్వొక్కడివే ఒంటికన్ను రాక్షసుడిలా ఈ రూమ్ లో ఉండు, నాకేంటి అంటుంది సుష్మ. థ్యాంక్ యూ ఫర్ ద ఉచిత సలహాలు, కానీ 4 రోజులు ఉండొచ్చు కదా. మీ ఆయనతో మాట్లాడతాను, నాకు చాలా బోరు కొడుతుంది, వీడు బాగా అలవాటైపోయాడు నాకు అంటూ టిక్కీని చేతిలోకి తీసుకుంటాడు సూర్య. నీ ఫీలింగ్స్ అన్ని రవలి వెళ్ళిపోవడంతో ఉష్కాకి అయిపోయాయి అనుకున్నా, పర్వాలేదు, నా కొడుకుని బాగానే ఇష్టపడుతున్నావు అంటుంది సుష్మ. నీకు అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే మధ్యలో బలైంది నేను కాబట్టి. అయినా టాపిక్ తీస్తే చాలు ఆ రాక్షసి దగ్గరే ఆగిపోతావు. ఇంకేమీ లేదా మనకు మాట్లాడుకోవడానికి అంటూ అరిచాడు సూర్య. ఇప్పుడు నేనేమన్నాన్రా అంటుంది సుష్మ. ఈలోపు అక్క అని వినిపిస్తుంది శుభ వాయిస్. వెళ్ళు, నీ మరదలు పిలుస్తుంది అక్క అని, ఇద్దరు కలిసి చెక్క భజన చేయండి అంటాడు కోపంగా సూర్య.
నీకు ఈ మధ్య బాగా నోటిదూల ఎక్కువైంది. డాడీకి చెప్తాను ఉండు అంటూ బయటికి వెళ్ళిపోతుంది సుష్మా. ఏంటి సుష్మా అని అడుగుతుంది. అక్క, వెంకట్ అన్నయ్య, బాబాయ్, పిన్ని అందరూ వచ్చారు. అండ్ ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. మీరు వస్తే అందరికీ వడ్డిద్దాం అంటుంది శుభ. అది సరే, కానీ సుధాకర్ మామయ్య అత్తతో మాట్లాడావా నువ్వు అని అడుగుతుంది. లేదు, నాకు వాళ్ళతో మాట్లాడాలని లేదు అంటుంది సుష్మా. అలా అనకూడదు. వాళ్ళిప్పుడు నీ అత్తారింటికి వచ్చారు. వాళ్ళకి మర్యాద చేయడం నీ బాధ్యత. వెళ్ళి పలకరించు అంటూ శుభాన్ని తీసుకొని కిందికి వస్తుంది సుష్మా. సుష్మా చెప్పిన మాట కాదనక హాల్లోకి వెళ్ళి శుభ, పిన్ని బాగున్నారా, బాబాయ్ బాగున్నారా అని అడుగుతుంది. కానీ సుధాకర్ సమాధానం ఇవ్వడు. సుష్మా మాత్రం ఫేస్ అదోలా పెట్టుకుని బానే ఉన్నాం అంటుంది. అన్ని పక్క నుంచి గిరిధర్ గమనిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత వెంకట్ ఇంకా వాళ్ళ అమ్మా నాన్న కూడా పలకరించి కిచెన్ లోకి వెళ్ళిపోతుంది శుభ. ఇక సుధాకర్ ని, వెంకట్ వాళ్ళ నాన్నగారిని తీసుకొని గిరిధర్ సిట్టింగ్ రూమ్ లోకి వెళ్తాడు డ్రింక్ చేయడానికి. వెంకట్ సూర్య రూమ్ లోకి వెళ్తాడు. ఇక మిగిలిన విమల, సుష్మా, వాళ్ళ అత్తయ్య వసంత వీళ్ళు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. మీ అమ్మాయి విషయం ఏమైనా తెలిసిందా? ఎక్కడికి వెళ్ళింది, ఎలా ఉంది అని అడుగుతుంది సుష్మా వాళ్ళ అత్త. లేదక్క అని ఏడుస్తూ, ఏ విషయం తెలియరాలేదు. నా కూతుర్ని చూసి ఎవరో ఓర్వని వాళ్ళు రెచ్చగొట్టి ఇక్కడి నుంచి పంపేశారు. వాళ్ళకి మాత్రం మంచి అవుతుందా? నా ఉసురు తాకి వాళ్ళు కూడా సర్వనాశనమైపోతారు అంటూ తిడుతుంది విమల దూరంగా ఉన్న శుభని కోపంగా చూస్తూ. వసంతకి కోపం వస్తుంది ఆమె మాటలకి. ఏదైనా అందామంటే కూతురు కనపడగా కష్టంలో ఉంది కదా, అందుకని సైలెంట్ అయిపోతుంది. కానీ సుష్మా వాళ్ళ అత్త అడ్డుగా వచ్చి ఒకరింటికి వచ్చి ఇలా ఏడుస్తూ తిట్టడం, శాపనార్థాలు పెట్టడం తప్పమ్మా. నీ కూతురి పైన ప్రేమతో బాధతో ఉండొచ్చు, కానీ మన బాధ మనమే పడాలి, అందరినీ కలిపి అనకూడదు అంటుంది. ఈలోపు శుభ వసంతని లోపలికి పిలుస్తుంది, అందరికీ ఫుడ్ వడ్డిద్దామని. ఏంట్రోయ్ కొత్త పెళ్లి కొడక, ఎలా ఉన్నావు అంటూ పైకి వెళ్తాడు వెంకట్. ఇదిగో ఇలా ఉన్నాను అన్నాడు టిక్కీని ఆడిస్తూ. టిక్కీ వెంకట్ ని చూడగానే రెండు చేతులు చాచాడు. అల్లుడు, నువ్వు నా పార్టీ అనుకుంటే నువ్వు కూడా వెళ్తున్నావు ఏంట్రా అన్నాడు సూర్య. అంటే నీకు జంటగా ఒకరొచ్చారని వాడికి తెలిసిపోయింది, మరి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో అన్నాడు వెంకట్. ప్లీజ్ రా బావా, నువ్వు కూడా అదే టాపిక్ తెచ్చి నా బ్రెయిన్ ని ట్రై చేయకు అన్నాడు దీనంగా సూర్య. ఓకే ఓకే, ఆ విషయం వదిలి, బిజినెస్ ఎలా ఉంది? నేనే ఆఫీస్ కి వద్దాం అనుకున్నాను, అవ్వట్లేదు అంటాడు వెంకట్. గుడ్, మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. అనుకున్నట్లుగానే అన్ని జరుగుతున్నాయి. బిజినెస్ పరంగా హ్యాపీ అన్నాడు హ్యాపీగా సూర్య. పాపం పర్సనల్ విషయంలోనే దుబ్బావు అన్నమాట అన్నాడు వెంకట్. దాంతో కోపంగా చూశాడు సూర్య. ఓకే, సిస్టర్ కి నీ కంపెనీలో జాబ్ వచ్చిందంట, ఎంతైనా గ్రేట్ కదా. ఆ ఊర్లో చదివి కూడా ఇంత తొందరగా జాబ్ తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. ఈ విషయంలో తను చాలా షార్ప్ కదా అన్నాడు వెంకట్. అవును, చాలా షార్ప్, మెడ కోసుకోవడమే తక్కువైంది అన్నాడు సూర్య. దాంతో గట్టిగా నవ్వాడు వెంకట్. ఈ కింది నుంచి పిలుస్తారు డిన్నర్ కి. ఇక టిక్కీని తీసుకొని ఇద్దరు కిందికి వెళ్తారు. ఇక అందరికి వడ్డిస్తారు శుభ వసంత కలిసి. బిర్యానీ, రోటీ, చికెన్ 65, మసాలా మిర్చి విత్ రైతా ఈ ఐటమ్స్ చేస్తారు. సరోజినమ్మ శుభని కూడా తమతో పాటు కూర్చోమంటుంది. కానీ తను తర్వాత వసంతతో కలిసి తింటాను అంటుంది. తన ఓపికకు ఎంతో ముచ్చటపడి చూస్తుంది సరోజినమ్మ. అందరూ చాలా బాగుంది అని హ్యాపీగా తింటారు. సూర్య, వెంకట్ బిర్యానీ మళ్ళీ మళ్ళీ వేయించుకుంటారు. అది చూసిన సుష్మా, బిర్యానీ నువ్వు చేసావని మా తమ్ముడికి తెలిస్తే ఏమైపోతాడో అంటుంది మెల్లిగా సుష్మా. ప్లీజ్ అక్క చెప్పకు అంటుంది శుభ మెల్లిగా. ఏ, మా తమ్ముడి మీద అంత ప్రేమ అని అడుగుతుంది సుష్మా. అబ్బా, నీకు అలా అర్థమైందా? ఇప్పుడు నువ్వు చెప్పావనుకో, ఆ ఫుడ్ కి పేరు పెట్టి లేచి వెళ్ళిపోతాడు. తనని ఫుడ్ ఎంజాయ్ చెయ్యని
కంప్లీట్ అయ్యాక చెప్పు, ఇక కక్కలేడు మింగలేడు అతని ఫీలింగ్ చూస్తూ. అప్పుడు కదా నేను ఎంజాయ్ చేసేది అంటుంది శుభ. వాడనేది కరెక్టేనే, నువ్వు రాక్షసివే అంటుంది సుష్మా. అంతేగా మరి, దేవత అనిపించుకుంటే గుడిలో పెట్టి పూజలు చేస్తూ కట్టి పడేస్తారు. అదే రాక్షసుల్ని ఎవరూ పట్టించుకోరు. కావలసినంత స్వేచ్ఛ, పైగా మా దగ్గరికి రావడానికి భయపడతారు. అది చాలు నాకు అంటుంది సుష్మా. నీ మాటలు నాకు అర్థం కావు, కానీ నాకు ఇంకా కొంచెం బిర్యానీ పెట్టు, నిజంగా చాలా టేస్టీగా అయ్యింది అంటుంది. దాంతో నవ్వుతూ శుభ తనకి సర్వ్ చేస్తుంది. ఐటమ్స్ చాలా టేస్టీగా అయ్యాయి అంటూ హ్యాపీగా తిని హాల్లో కూర్చుంటారు. అందరికి గులాబ్ జామ్ ఇంకా ఐస్ క్రీమ్ సర్వ్ చేస్తారు. పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే, నిజం చెప్పు, ఈ బిర్యానీ మాత్రం నువ్వు చెయ్యలేదు కదా అంటాడు సుష్మాతో వెంకట్. అవును, నేను చెయ్యలేదు అంటుంది సుష్మా. అలా అనగానే, మా మమ్మీ చేసినట్టుంది బావా అంటాడు సూర్య పక్క నుంచి. కాదు, మమ్మీ కూడా చేయలేదురా అంటుంది సుష్మా. మరి బయటి నుంచి తెప్పించారా? ఏ రెస్టారెంట్? నేను మళ్ళీ ట్రై చేస్తాను ఫ్రెండ్స్ తో కలిసి అని అడుగుతాడు సూర్య. కాదు బాబు, ఈ బిర్యానీ శుభ చేసింది అని సుధాకర్ అనగానే సూర్య షాక్ అయిపోతాడు. అంటే ఈ రాక్షసి చేసిన వంట నేను చాలా బాగుందని తన ముందే పొగుడుతూ మళ్ళీ మళ్ళీ అడిగి పెట్టించుకొని మరీ తిన్నానా? చాచా, ఎంత తప్పు చేశాను. కాస్త ముందే బిర్యానీ వండింది తనని తెలిసి ఉంటే ఎన్ని వంకలు పెట్టేవాణ్ణో. నా మాటలు విన్నాక ఇక జన్మలో మరొకసారి వంట చేయడానికి భయపడేది ఆ శుభ. డామిట్, మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాను అని తెగ ఫీల్ అవుతాడు సూర్య దూరం నుంచి శుభని చూస్తూ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.